మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూసెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరల విడిసి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను గెత్సెమనే ఆ తోటకు తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు ఆల్రెడీ బయటికి వెళ్ళాడు. ఇంకా మిగిలిన వారు 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో 8 మందిని ఒక చోట కూర్చోమని చెప్పి ముగ్గురిని తనతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళి వారిని ఒక చోట మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పి రాతివేత అంత దూరం వెళ్ళి, అనగా కొంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఒంటరిగా ప్రార్థన చేయడం, ఒక శాపగ్రస్తమైనటువంటి పాత్ర త్రాగుము అన్నట్టుగా ఆయన ముందు పెట్టబడినప్పుడు ఈ పాపము శాపము మిళితమైనటువంటి ఆ గిన్నెలోనిది త్రాగితే గనక ఆయన మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడైనప్పటికీ అది త్రాగిన వెంటనే ఆ పరిశుద్ధత కాస్త అపవిత్రముగాను శాపగ్రస్తంగాను మారిపోయే పరిస్థితి ఆయన ఎదుట ఉంది. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ముమ్మారు అదే మాటల్ని ప్రార్థించినట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ గిన్నెలోనిది త్రాగినప్పుడు అందరి పాపశాపాలని ఆయన భరించుచున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అనగా ఈ లోకానికి ఆయన వచ్చిందే అందుకు. కానీ ఒకసారిగా పాపము లేని దేవుడు ఒక పాపిగా ఆ పాపాన్ని అంగీకరించటం అంటే, నేను పాపిని అని చెప్పటం అంటే మనసు అంగీకరించట్లేదు. నేను పరిశుద్ధునే కదా, ఇప్పుడు ఇది నేను త్రాగితే ఒక నేరస్తుడిగా సమాజం ముందు నిలబడాలి. ఆ గిన్నెలోనిది త్రాగిన మరుక్షణమే పాపిగా శాపగ్రస్తునిగా చేయబడడం ఇక్కడ మనం చూస్తాం. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థిస్తూనే, ఒకవేళ ఈ గిన్నెలోనిది త్రాగడం మీ చిత్తమే అయితే అది నేను ఇష్టపూర్వకంగా దాన్ని త్రాగుతానని ప్రభు చెప్పడం, ఇది సర్వమానవాళి పట్ల ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మచ్చలేని దేవుడు, మురికి లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనలను బట్టి, సర్వమానవాళిని బట్టి ఆయన ఒక మచ్చ, ముడత, డాగు, కలంకము అన్నీ తన మీద వేసుకొని, నేను మీ అందరి కొరకు ఒక దోషిగా, ఒక నేరస్తునిగా, ఒక పాపిగా నేను మీ నిమిత్తం ఏమైనా భరిస్తానని చెప్పి అక్కడ దైవ చిత్తాన్ని అనుసరించి దైవ చిత్తానికి అప్పగించుకున్నట్లుగా చూస్తాం. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 8 మంది శిష్యుల్ని ఒక చోట పెట్టి ఇప్పుడు ముగ్గురిని తనతో పాటు తీసుకుని వెళ్ళి, కొంత దూరం తీసుకుని వెళ్ళి వారినేమో అక్కడ పెట్టి వారిని ప్రార్థన చేయమని చెప్పి, చూడండి, ముందు కూర్చున్న వారిని ముందు ఆ 8 మందినేమో కూర్చోమని చెప్పి, ఈ ముగ్గురినేమో ప్రార్థన చేయమని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి
ప్రార్థించినట్లుగా చూస్తాం. ఇక్కడ 8 మంది ఆలోచన విధానం, వారి యొక్క ఆసక్తి ఒక విధంగా ఉంటే, ఈ ముగ్గురు వారికంటే ఒక అడుగు ముందుకు వేసి వారు ఏదైనా ఒక కార్యం చేయుటలో కానీ, వారి వాయిస్ వినిపించటంలో కానీ, అడిగిన దానికి జవాబు చెప్పుటలో కానీ, ఏదైనా డౌట్ ఉంటే ముందుకొచ్చి అడగడంలో కానీ, ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు మేమున్నామని వారు ముందుకు రావడంలో కానీ, ఆ 9 మంది కంటే లేక ఆ 8 మంది కంటే అత్యాసక్తిని కనుపరిచిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. జబదయి కుమారులైనటువంటి ఈ యాకోబు యాహానుల్ని ఉరిమెడి వారు అనేటువంటి బిరుదునిచ్చారు. ఎందుకంటే వారి యొక్క వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. వారు దేనికైనా ముందుగా స్పందించటంలో దిట్టగా ఉన్నట్లుగా మనం చూస్తాం. వీరికి ప్రభువారు బోయనెర్గెసు అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. అనగా ఉరిమెడి వారు అని అర్థం ఇచ్చేటువంటి బోయనెర్గెస్ అనేటువంటి బిరుదు ఇచ్చినట్లుగా చూస్తాం. అనగా ఏదైనా ఒక కార్యం చేయాలన్నా, ఏదైనా ఒక అన్యాయం జరిగినా వీరు ఊరకనే అందరిలాగా మనకెందుకులే అని ఉండే స్వభావం కాదు, వెంటనే స్పందించటం, నాకెందుకులే అన్నట్టుగా ఏ విషయంలోనూ తప్పించుకోకుండా ప్రతి విషయంలో కూడా బాధ్యత గలవారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో జబదయి కుమారులకు యాకోబు, అతని సహోదరులకు యాహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గెసు అను పేరు పెట్టాను. బోయనెర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థం. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యాహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు పేతురు, యాకోబు, యాహాను అనేవారు ఎంత ప్రాముఖ్యమైన వారో, ఆయన దృష్టికి వీరు ఎంత శ్రేష్టమైన వారో ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. వారిని మాత్రము చూడండి, పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యాహానును మాత్రము వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఒక ఆసక్తికరమైనటువంటి ఆలోచన విధానం మనలో పనిచేయటం ప్రారంభించాలి. దేవుని వాక్యం ఏదైనా చెప్పబడుతున్నప్పుడు ఇది మన జీవితంలో ఈ విధంగా మనం కూడా జీవించాలి అనేటువంటి ఒక స్పందన రాగలిగితే, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలు ఏ విధంగా అయితే ప్రత్యేకంగా మార్చబడ్డాయో అదేవిధంగా మన జీవితాలు కూడా ప్రత్యేకంగా మార్చబడతాయి. చూడండి, 12 మందిలో ఈ ముగ్గురిని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ప్రత్యేకపరిచారు? యేసుక్రీస్తు ప్రభు వారికి స్వార్థమా? కాదే. వారి ఆసక్తి అటువంటిది, వారి భారం అటువంటిది, వారి తెగింపు అటువంటిది, వారి సమర్పణ అటువంటిది, వారి యొక్క విధేయత కూడా అటువంటిది. అవసరమైతే ఎంతకైనా తగ్గించుకుంటారు, అవసరమైతే ఎంతకైనా తెగిస్తారు, అవసరమైతే దేనికైనా ముందుకు వెళ్తారు. ఏ విషయంలో అయినా సరే నాకెందుకులు అనేటువంటి తప్పించుకునే స్వభావం కాదు, భయపడే స్వభావం కాదు. ఎలాంటి పరిస్థితులకైనా సరే ఐఎమ్ రెడీ, యేసయ్యా నేనున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను వెళ్ళాలా, ఏదైనా తేవాలంటే నేను తేవాలా, ఏదైనా మొయ్యాలంటే నేను మొయ్యాలా, ఏది చెయ్యాలన్నా సరే నేను అని పోటీ పడే ఈ ముగ్గురిని చూసినప్పుడు యేసయ్యకి వారి ఎడల చాలా ప్రేమ పుట్టుకొని వచ్చినట్లుగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ప్రియులరా, వీరు ముగ్గురు చాలా ధైర్యవంతులు, వీరు ముగ్గురు కూడా చాలా సాహసవంతులు, వీరు ముగ్గురు కూడా చాలా రోషం కలిగిన వారు, ఉరిమేడివారంటే ఇప్పుడు ఒక్కసారి ఉరుము గనక ఉరిమిందనుకోండి ఎలా ఉంటుంది? పెళ్ళ 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 బడబడమంటూ అమ్మో అని గుండెలు అదిరేటట్లుగా దాని యొక్క ఆ సౌండ్ వినపడతా ఉంటుంది. అంటే వీరు మాట్లాడినా సరే అలా ఉండేదట, అంత రోషంగా, అంత పవర్ఫుల్గా వీళ్ళు ఉండేవారు.
భక్తి అలా చేసేవారు, ప్రార్థన అలా చేసేవారు. ఏదైనా పరిసరి చేయాలన్నా వారు చాలా బాధ్యతగా ఉండేవారు. అంత నమ్మకస్తులైనటువంటి ఈ ఈ ఈ ముగ్గురిని చూసినప్పుడు ప్రభు ఎంతో సంతోషపడేవారు. అందుకే ఏ ముఖ్యమైన పనికి వెళ్ళవలసి వచ్చినా ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు. మిగిలిన వారిని మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వారిని వెంట పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. ప్రియులరా, ఇక్కడ తప్పకుండా మనలను మనం పరిశీలన చేసుకోవాలి. అందరిలో మనం ప్రత్యేకంగా ఉండాలని ఈ భక్తి చేస్తున్నామా? అందరితో ఏదో అలా కొట్టుకుని వెళ్ళిపోవాలన్నట్టుగా మనం భక్తి చేస్తున్నామా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చివరిసారిగా వారిని మరొక్కసారి వేరు చేసినట్లుగా చూస్తాం. ఈ 8 ఒక చోట పెట్టి, నాన్న మీ 8 మంది మీరు ఇక్కడే కూర్చోండి, మీ ముగ్గురు నాతో రండి అని చెప్పి ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేసుకోండి. మరి ముఖ్యంగా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ 8 మందికి నేను చెప్పిన కొంత వారిలో నిర్లక్ష్యం ఉంది. మీ ముగ్గురిని చూసినప్పుడు మీ ఆసక్తి నన్ను చాలా సంతృప్తి పరిచింది. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ప్రార్థన రేపు మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది. వారందరికంటే కూడా మీరు ప్రత్యేకంగా ఉండబోతున్నారు. నా సంఘ బాధ్యతలు మీకు నేను అప్పగించబోతున్నాను అన్నట్టుగా వారిని ముగ్గురిని ప్రత్యేకపరిచి ప్రార్థన చేయమని చెప్తే వారు కాసేపు ప్రార్థన చేశారు. కానీ నిద్రాభారం వలన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను బట్టి వారికి ఒకంత దుఃఖం పొర్లుకుంటూ వచ్చింది. ప్రభు ఏదో ఈరోజు కొంచెం బాధగా ఉన్నారు, ఆయన చెప్పే విషయాలన్నీ కూడా వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది బ్రదర్ అని వారిలో వారు చెప్పుకుని బాధపడ్డారు. కాసేపు ప్రార్థన చేశారు. ఇక అది రాత్రి సమయం కనుక ఆ అలసిపోయినటువంటి కారణం చేత బాగా ఏడ్చి ఆ కనులు అలసిపోయి వారు నిద్రాభారంలోకి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉన్నారు. వారికి ఆ ముగ్గురికి ప్రభు ఏమని నేర్పించాలి అని అనుకుంటున్నారంటే, 8 మంది మిమ్మల్ని చూస్తారు. మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో వారు మిమ్మల్ని రేపు ఫాలో అయ్యేటట్లుగా ఉండాలి. ఇంకా కొంచెం దూరం వెళ్ళి ప్రభు చేస్తున్న ప్రార్థన వీరికి ఏమని సందేశం ఇస్తుందంటే, నేను ఎలాగైతే ప్రార్థన చేస్తున్నానో రేపు మీరు కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రాముఖ్యతను గురించి ప్రభు చెబుతూ, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయటం చాలా అవసరం. మానవ జీవితంలో శోధనలు వస్తాయి. ఈ శోధనని మనం జయించాలి అని అంటే ప్రార్థన ఒక బలమైన ఆయుధం లాంటిది, నీకు బలమైన ప్రాకారం లాంటిది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై హృదయపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. దేవునికి స్తోత్రం. చూడండి, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై హృదయపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అంటే మనం ఎంత నీతిగా జీవించాలనుకుంటామో ఆ నీతిగా జీవించే వ్యక్తికి దేవుడు ఎలాంటి భారం ఇస్తారంటే, ఆ నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనేటువంటి ఆ ధైర్యాన్ని ప్రభు మనకిచ్చి, నేను చేసే ప్రార్థన మూలంగా ఒక బలమైన కార్యం జరుగుతుందని వారి విశ్వాసం వారిని మరింత ధైర్యపరుస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మనం ఎలా ఉండాలి అని అంటే బలవంతులమై ఉండాలి, పౌరుషం గలవారమై ఉండాలి, రోషం గలవారమై ఉండాలి, శక్తి గలవారమై ఉండాలి. మనం అలా ఉండడానికి మనము నీతి గల వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే ఒక ధైర్యం, ఒక రోషం, ఒక ఉరిమిడి అనుభవం, మనం ప్రార్థన చేసిన, ఒక పాట పాడిన దేవుని యొక్క ఆ ప్రసన్నత మనలో కనపడుతుంది. ఎందుకంటే అందరిలా మనం సల్లారిపోయినట్టుగా ఉండం, అలా కనపడం. మన ప్రార్థన భారం కలిగినదై ఉంటుంది, హృదయపూర్వకమైనదై ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నామో కూడా మనకు సమయం తెలియదు అన్నమాట. అంతగా మనము లీనమై
ఏకాగ్రతతో భారం కలిగి ప్రార్థన చేయగలుగుతాం. ఇలాంటి ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. ఈ బలమైనటువంటి ప్రార్థన నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ కూడా నీకు విజయాన్ని చేకూరుస్తుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి శోధనలోనూ నీకు జయ జీవితం అనుగ్రహిస్తుంది. కనుక మన ప్రార్థనా జీవితాన్ని మనము అంతకంతకు బలపరుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడంట ఆయన చెమట బిందువులట రక్తం వలె మారినంత వేడిగా అక్కడ ప్రవహించినట్లుగా చూస్తాం. అది చలికాలమని మనకు కొంచెం అర్థమవుతుంది. పేతురు గారు కూడా చలి కాసుకుంటున్నట్టుగా మనకి వాక్యంలో ఆధారం ఉంది. అంటే తట్టుకోలేనంత చలిపెట్టే సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో నుండి చెమటంట రక్త బిందువుల వలె అక్కడ ఒలికినట్లుగా చూస్తాం. చూడండి, ఒక భారం కలిగిన వ్యక్తిలో చలి అనిపించదు, చలికాలంలో కూడా చలి అనిపించదు, చెమట పడుతుంది. ఎందుకో తెలుసా? వారి యొక్క సర్వ శరీరంలో ఆ మంట, భారం, ఆ తపన, ఆ వైరాగ్యం వారి యొక్క శరీరంలో వెట్ట పుట్టిస్తుంది. చూడండి, మనకి ఎంత చలి పెడుతున్నా పరిగి పెట్టామనుకోండి, ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, చలి అనిపిస్తుందా? చాలామంది చూడండి ప్రార్థనకు వచ్చి చప్పట్లు కొట్టరు. చప్పట్లు కొట్టకపోతే చలి అనిపిస్తుంది. అదే చప్పట్లు కొడుతున్నాం అనుకోండి, పాడుతున్నాం అనుకోండి, చలి అనిపిస్తుందా? అస్సలు చలి అనిపించదు. ఎందుకంటే మనలో ఒక భారం, ఆధ్యాత్మికమైన భారం మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి వాతావరణంలోనైనా సరే మనం ప్రత్యేకంగా కనపడతాం. యేసు ప్రభువారు ఇక్కడ మనకు నేర్పించవలసినటువంటి పాఠం ఏదైనా ఉందంటే, నేను ఎంత భారం కలిగి ఉన్నానో అదే భారం రేపు మీరు కలిగి ఉండాలి. నన్ను వెంబడించే మీకు కొన్ని శోధనలు, సమస్యలు రాబోతున్నాయి. అలాంటి శోధన కాలంలో మీరు తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా శోధనలో ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని ప్రభువు అక్కడ వారికి జీవితాంతం గుర్తుండేలా ఆయన వారికి మాదిరి చూపిస్తున్నారు. ఆయన మరలా వచ్చి చూసేటప్పటికి ఆ ముగ్గురు శిష్యులు కూడా నిద్రాభారం వలన నిద్రపోతున్నట్లుగా చూస్తాం. వారిని లేపారు ప్రభు. హలో పేతురు, యాకోబు, యోహాను, లేవండి అయ్యా. మిమ్మల్ని వారిలోంచి తీసుకొచ్చి ఇక్కడ సెపరేట్ చేసింది ఎందుకు? మిమ్మల్ని ప్రత్యేక పరిచింది ఎందుకు? మీరు నిద్రపోతారని కాదు, నా భారంలో కొంచెం భారం పంచుకొని వారికంటే మీరు ఎంతో కొంత భారం కలిగిన వారని నేను మిమ్మల్ని వేరు చేసినందుకైనా సరే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన రాబోతుంది. ఆ శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు భారం కలిగి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయకపోతే శోధనలో ప్రవేశిస్తారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండేందుకు ఇదిగో మీరు మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్పి వారిని లేపి ఆయన మరలా తిరిగి వెళ్ళి అదే ప్రార్థన చేస్తున్నారు. ప్రభువారు ఉన్నంతసేపు వారు ప్రార్థన చేశారు. ప్రభు వాళ్ళకి వెళ్ళగానే ఒక 2-3 నిమిషాలకి మరలా నిద్రాభారంలోకి వెళ్ళిపోయారు. మరలా వచ్చినప్పుడు ప్రభు అన్నారు, సరే అలసట తీర్చుకోండి, నిద్రపోండి అని చెప్పి ప్రభు మరలా వెళ్ళి అదే విధంగా అదే మాటలు చెప్తూ ప్రార్థించినట్లుగా చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారిని అలసట తీర్చుకోమని చెప్పినట్లుగా చూస్తాం. మనల్ని ఎప్పుడు అలసట తీర్చుకునేవారుగా ఉంచాలో, ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉంచాలో ఆయనకు తెలుసు. ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. మనము అందరిలాంటి వారంగా కాకుండా, చూడండి, మొత్తం సమాజం అంతటిలో 12 మందిని ప్రత్యేకపరిచి ఆ 12 మందిలో 9 వేరుగా ఉంచి, అంటే 9 మందిలో ఇస్కరియోతు యోధ ఒకడు కనుక అతన్ని మైనస్ చేస్తే 8 మందిని వేరుగా చేసి ఆ 8 మందిలో నుండి మరలా 3 ప్రత్యేకపరిచి ప్రభు ఎందుకు ఇలాంటి సంకేతం ఇస్తున్నారు అంటే, లోకములో ఎంతోమంది ఉండొచ్చు, కానీ నేను లోకములో నుండి మిమ్మును వేరు చేశాను. లోకములో నుండి మిమ్మును నేను ప్రత్యేకపరిచాను. ఎందుకో తెలుసా? మీరు లోక సంబంధుల కంటే కూడా ప్రత్యేకంగా బ్రతకాలని. మీ అలవాట్లు, మీ పద్ధతులు, మీ ప్రవర్తన, మీ ఆచారాలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలని
మీ మనసు అందరిలాంటిదిగా ఉండకూడదని, అందరిలా మీరు తొందరపాటు పనులు చేయకూడదని మిమ్మల్ని నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు ప్రత్యేకంగానే బ్రతకాలి అని ఈ 12 మందిని దేవుడు లోకంలోంచి వేరు చేసుకుని మరలా ఈ 12 మందిలో నుంచి ముగ్గురిని యేసుక్రీస్తు ప్రభువారు వేరు చేయటంలో గల కారణం ఏంటంటే వారి యొక్క ఆత్మీయ జీవితం అంతంత మాత్రంగా ఉంది. పర్వాలేదు, లోక సంబంధాల కంటే కొంచెం బెటర్, పర్వాలేదు. కానీ వారికంటే మీరు కొంచెం ప్రత్యేకంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీరు మరింత భారం కలిగిన వారిగా మారాలి. మనల్ని ప్రభువు గుర్తిస్తారండి, ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో సంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. చాలు చూడండి, ఆల్రెడీ ఇక్కడ యాకోబును అనగా యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో హేరోదు సంపించినట్లుగా చూస్తాం. ఈ కార్యం అంట యూదులకు ఇష్టమయ్యింది, అంటే ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. మమ్మల్ని ఈ విధంగా చంపే అధికారం నీకు ఎక్కడదని ఎవరు కూడా వాయిస్ వినిపించలేదు, ఎవరు నోరెత్తలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే శిష్యుల్ని వారు వ్యతిరేకించేవారు గనక యూదులకు అది ఇష్టమైంది. భలే చచ్చాడరా అనుకున్నారట. మానవత్వంతో ఆలోచించే మనసు వారికి లేదు. అరే యాకోబు చాలా మంచోడు అని ఎవరు అనుకోలేదంట. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినందుకు, ఆయన శిష్యుడిగా ఉన్నందుకు యూదులు వ్యతిరేకించే ఆ అధికారం వారికి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదట. అది వారికి ఇష్టమైందంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సంఘము ఎంతో భారం కలిగి ప్రార్థన చేయవలసి ఉండగా, శిష్యులందరూ ఎంతో భారం కలిగి ప్రార్థన చేయవలసి ఉండగా వారిలో కొంచెం ఆసక్తి తగ్గింది, ప్రార్థన తగ్గింది. అందుకే ఇక్కడ శోధన మరణంగా మారింది. అయితే ఇప్పుడు పేతురు గారిని కూడా పట్టుకున్నారంట. ఓ, యాకోబుని చంపిన ఎవరు అడగలేదు, ఇప్పుడు ఈ పేతురును కూడా చంపేద్దాం. ఎందుకంటే యాకోబు సమాజంలో జరిగేటువంటి ప్రతి అన్యాయాన్ని, అక్రమాన్ని ఖండిస్తున్నాడు. రాజుని ఖండించినటువంటి బాప్తిస్మిచ్చి యోహాన్ని హేరోదియా వారు చాలా దారుణంగా చంపేశారు. అయితే ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు సమాజంలో తప్పును తప్పుగా ఖండించేటువంటి ఎవరినైనా సరే వారిని భూమి మీద ఉంచకూడదు అనేటువంటి ఒక భయంకరమైన క్రూరత్వం ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో ఇంచుమించు పేతురు కూడా అంతే. సమాజంలో అది మతపరమైనదైనా సమాజపరమైనదైనా ఉన్నది ఉన్నట్టుగా ఖండించటంలో, వాయిస్ వినిపించటంలో యాకోబు తర్వాత ఇప్పుడు పేతురు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఎవరైతే ప్రధానమైన వారిగా ఉన్నారో, ఎవరైతే ముఖ్యులుగా ఉన్నారో, ఎవరైతే పెద్దలుగా ఉన్నారో, ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని టార్గెట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కరిని చంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులరా, ఇప్పుడు ఆల్రెడీ యాకోబుని ఖడ్గంతో చంపించేసిన తర్వాత చేసేదేమీ లేదు. అయితే పేతురు గారిని కూడా పట్టుకున్నప్పుడు సంఘంలో ఒక చైతన్యం రేగింది. యాకోబు చనిపోయినట్టుగా పేతురు చనిపోవటానికి వీల్లేదు. ఒకవేళ నిజంగా చెరసాలలో బంధించినా చెరసాలలో నుండి కూడా దేవుడు విడిపించగలడు. వారి ప్రార్థన భారం ఇప్పుడు పెరిగింది,
వారిలో ఉన్నటువంటి ఉజ్జీవం రేగింది. ఇలా ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతే ఇక మన భక్తి ఏం కాను. మన భక్తి శక్తిగా మారాలి. మన ప్రార్థన ఓ గొప్ప బలమైన కార్యాలు జరిగించేవిగా మన ప్రార్థనలు మారాలి. మన వాయిస్ వినపడాలి దేవునికి. మన ప్రార్థనలు వినపడితే దేవుడు అద్భుతాలు చేస్తారని చెప్పి ఇప్పుడు సంఘం అంతట్లో కూడా ఒక ఉజ్జీవం రేగింది. ఒక ఉజ్జీవం రేగి ఇప్పుడు సంఘం అంతా కలిసి ఇప్పుడు ఒక ఇంటిలో చేరి రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 5వ వచనం మనం చూసినప్పుడు, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఘములో అత్యాసక్తి పెరిగింది. ఆసక్తి, అత్యాసక్తి. అంతవరకు ఎంతో కొంత ఆసక్తి ఉండేది, కానీ ఈ ఆసక్తి ఎలా మారిందంటే అత్యాసక్తిగా మారింది. లేదు, మనం ఏదో అలవాటుగా చేసుకునే ప్రార్థనలు ఏమాత్రం కూడా బలమైన కార్యాలు జరగటానికి అవి ఏమాత్రం పనిచేయవు. ఇప్పుడు మన ప్రార్థన రేంజ్ పెంచాలి. మన ప్రార్థన విధానం పెరగాలి. మన ప్రార్థనలో భారం పెరగాలని చెప్పి ఇప్పుడు సంఘంలో ఒకరినొకరు పురుకొలుపుకొని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా ఆత్మీయ నాయకుడైన నీ ప్రియకుమారుడైనటువంటి యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడయ్యా. ఇదిగో పేతురు గారిని కూడా చెరసాల్లో బంధించారు. పేతురు గారి విషయంలో అలా జరగటానికి వీల్లేదు. విడిపించు ప్రభువా, తప్పించు ప్రభువా. మా ఆత్మీయ నాయకుడు మాకు కావాలి. ఓ రోషం కలిగిన దైవజనుడు మాకు కావాలి. ఆ దైవజనుడిని సంరక్షించండి, కాపాడండి, భద్రపరచండి అని వారు రాత్రంతా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రియులారా, మనం చేసే ప్రార్థన తీవ్రత ఎంత బలంగా ఉంటుందో దేవుని కార్యాలు అంత బలంగా జరుగుతాయి. ఆమేన్. చూడండి, ఆ రాత్రి దేవుడు సరసాల్లోనికి తన దూతను పంపించి అక్కడ 4 చతుష్టయముల మధ్య పేతురు గారిని కావలి కాస్తున్నారంట. అంటే ఒక చతుష్టయం వచ్చి 16 మంది అంట. అంటే ఒక చోట 16 మంది, ఒక చోట 16 మంది, ఒక చోట 16 మంది, ఒక చోట 16 మంది. అంటే నలుదిక్కుల ఒక బలమైన సైన్యం కావలి కాస్తుంది. అనగా ఇప్పుడు 64 మంది కావలి కాస్తున్నారు, బలమైన సైనికులు. అలాంటి ఆ సెక్యూరిటీ మధ్యలో నుండి దేవుడు సురక్షితంగా పేతురు గారిని విడిపించి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే ఆ ఇంటికి తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టారు ప్రభు. 12వ వచనం చదువుదాం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చూడండి, అనేకుల ప్రార్థన గుంపులో మనముండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరిని బట్టి ఒకరం పురుకొల్పబడతాం, భారం పెరుగుతుంది. మనం ఒక్కరమే ఇంట్లో చేసుకునే ప్రార్థన కూడా ప్రార్థనే కదని చాలామంది అనుకుంటారు. నీ ఇంట్లో చేసుకునే ప్రార్థన నిజంగా బలమైనదైతే, భారం కలిగిందైతే సంతోషమే. కానీ చాలామంది ఆత్మీయ జీవితాలు సల్లారిపోయి ఉన్నాయి. కానీ అనేకులు కూడి ప్రార్థన చేసేటువంటి ఆ ప్రార్థన గుంపులో మనం ఉంటే నీ ప్రక్కవారు కన్నీటితో ప్రార్థన చేస్తే నీవేమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండలేవు. కనీసం కొంతసేపటికైనా నీకు భారం ఏర్పడుతుంది. అవును ప్రభువా, నా ప్రక్కవారు ఇంత భారం కలిగి ప్రార్థన చేసుకుంటున్నారు, ఇంత భారంతో ప్రార్థన చేస్తున్నారు, నేను ఎందుకు ఇలాగున్నాను? అవును ప్రభువని నీవు కూడా ఆ భారంతో కన్నీటితో ప్రార్థించేటువంటి ఆసక్తి అత్యాసక్తిగా మారి అనేకుల ప్రార్థనలో నీ ప్రార్థన కూడా చేరి దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆమేన్. మన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే బహుబలము గలదై ఉండాలి, బహుబలమైన ప్రార్థన అయి ఉండాలి. మన ప్రార్థన పెదాల మీద
అలవాటుగా చేసినంత కాలము ప్రార్థన విలువ, ప్రార్థనా శక్తి మనకు తెలియదు. పాటలైతే పాడతాం కదా, ఏమని? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏది పెదాల మీద పాడేస్తే వచ్చేది కాదు. నీ అంతరంగంలోంచి హృదయపూర్వకమైనదై మనఃపూర్వకమైనదై ఉండాలి ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన అనగా మనం ప్రార్థన ఒక్కటే కాదు, నీతిగా బ్రతకాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఎంత నీతిగా బ్రతుకుతారో ఆ నీతిమంతులు చేసే ప్రార్థనట బహుబలము గలదై ఉంటుంది. ఎందుకంటే వారు చేసే ప్రార్థన హృదయపూర్వకంగా ఉంటుంది, మనఃపూర్వకంగా ఉంటుంది, హృదయంతరంగంలో నుంచి దేవుని యొక్క సన్నిధికి చేరగలిగే ప్రార్థనగా ఉంటుంది. కనుక ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తారు. రిజల్ట్ మనం చూస్తాం. చూడండి, ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు లేదో, ఆ రాత్రికి రాత్రే దేవుడు పేతురు గారిని విడిపించి ప్రార్థన చేసేవారి దగ్గరికి నడిపించి, ఇదిగో మీరు ప్రార్థన చేశారుగా, ఇదిగో విడిపించారు అని దేవుడు పేతురు గారిని ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు పేతురు గారు తలుపు తడతా ఉన్నారు. సంఘం యొక్క ప్రార్థన పరలోక తలుపును తడితే మనము దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన నీ తలుపు తడుతుంది. ఆమేన్. నీవు పరలోకపు తలుపును తట్టగలిగే భారము కలిగిన ప్రార్థన ఉండగలిగితే దేవుని సహాయం నీ తలుపు తడుతుంది, దేవుని కార్యం నీ ముందుకొచ్చి నిలబడుతుంది. ఎస్, అలాంటి బలమైన కార్యాలు జరిగే కాలం ఇది, అలాంటి బలమైన కార్యాలు జరగవలసిన కాలం ఇది. మనం దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మన ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన అయి ఉండాలి. ఆయనకు చెమటంట రక్త బిందువుల వలె నేల రాలుతూ ఉందట. మన ప్రార్థన ఏదో ఆచార సంబంధంగా అలవాటు ప్రకారంగా పెదాల మీద చేసే శక్తిహీనమైన ప్రార్థన ఉండకూడదు, ఒక శక్తి గల ప్రార్థనగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మునుపట్లానే యాకోబుని చంపినట్టుగా ఇప్పుడు పేతురు గారిని కూడా చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. కానీ హేరోదుని దేవుని శక్తి సవాల్ చేస్తుంది. నా ప్రజలు అత్యాసక్తితో ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదు కనుక యాకోబుని చంపే అవకాశం నీకు దొరికింది. కానీ నా ప్రజలు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే నువ్వు ఎవరిని ముట్టలేవు, నా కాపుదల నా ప్రజలకు ఉంటుందని ప్రభు హెచ్చరిక చేసినట్టుగా అక్కడ ఘనమైన కార్యం జరిగింది. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించినటువంటి ప్రార్థన చూడండి. మొదటిగా శిష్యులకు నేర్పించిన ప్రార్థన వేరు, కానీ ఇప్పుడు చివరిగా నేర్పించిన ప్రార్థన వేరు. అక్కడ కూడా శోధనలోకి తేక కీడు నుండి మమ్మను తప్పించము, దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన నేర్పారు. అదేవిధంగా ఈ చివరి ప్రార్థనలో కూడా ఒక మాటని ప్రభు హైలైట్ చేస్తున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. మెలకువగా ఉండి అంటే ఏదైనా వచ్చినప్పుడు చూసుకుందామలే అనేది కాదు, నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు గనుక నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ దైవజనుడి కొరకు ప్రార్థన చేయాలి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ భర్త కొరకు ప్రార్థన చేయాలి, నీ భార్య కొరకు ప్రార్థన చేయాలి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నీవు ఎప్పుడైతే ఈ ప్రార్థనా విధానాన్ని నువ్వు అమలు చేస్తా ఉన్నావో నిజంగానే నీ మీదకి శోధన వచ్చిన శోధనలో ప్రవేశించవు, శోధన బయటే ఉంటావు. శోధనలో ఎంటర్ అవనెవరు ప్రభు? శోధన నిన్నేమీ చేయదు, శోధనని నీవు త్రిప్పి కొట్టగలుగుతావు. ఎస్, అలాంటి ప్రార్థన చేద్దామారా, రోషం కలిగిన ప్రార్థన చేద్దాం, భారభరితమైనటువంటి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన తప్పకుండా అనేకులను ప్రభావితం చేసే విధంగా దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకోబోతున్నారు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు ఆల్రెడీ చంపబడ్డాడు, కానీ మిగిలిన ఇద్దరు పేతురు యోహానులు శక్తివంతమైన పరిచర్య కొనసాగించారు. ఆమేన్. హల్లెలూయా. వారు బలహీనమైపోయారు. బలహీనమైపోయిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని విడిచి పారిపోయిన సందర్భంలో ప్రభు చెప్పారు. ప్రభు తన కనుసైగ ద్వారా పేతురుతో బహుశా ఇలాగనుంటారు, పేతురు అర్థమైందా అన్నట్టు మౌనంతో ఆయన ఒక సంకేతం ఇస్తున్నారు. అర్థమైందా? ఎందుకు చెప్పానో
ఆ రోజు నేను ఎందుకు చెప్పానో అర్థమైందా? ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి జల్లించే సమయము వచ్చింది. మీరు శోధింపబడకుండానట్లు, ఆ శోధనలో ప్రవేశించకుండానట్లు మీ కొరకు నేను ప్రార్థన చేశాను అని అంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా, అలా నన్ను అంత చీప్గా మాట్లాడద్దు. నేనేంటో తెలుసా? మీ కొరకు నేను ప్రాణం పెడతా, నా ప్రాణాలు అడ్డేసైనా సరే నేను బ్రతికించుకుంటా అన్నారు పేతురు గారు. ప్రభు అన్నారు, పేతురు, నీ ఉద్రేకం అయితే బాగుంది, కానీ అసలైన ఉద్యమం ప్రస్తుతం నీలో లేదు. నీలో ప్రార్థన ఉద్యమం ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ బలహీనపడవు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎంతోమంది పతనమైపోయిన వారిని మనం చూస్తున్నాం. భక్తిలో ఒక్కసారిగా అలా వెలిగి ఆరిపోయిన వారు, భక్తిలో అలా పైకి కెరటం వలె లేచి మరలా అణిగిపోయిన వారిని మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? వారిలో ఉద్రేకం ఉంది, కానీ ప్రార్థన ఉజ్జీవం లేదు. నీలో ప్రార్థన ఉజ్జీవం ఎప్పుడైతే రేగుతుందో నువ్వు ఎప్పటికీ స్థిరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనలో ప్రార్థన ఉజ్జీవం రేగితే మనం మెలకువగా, అనగా ఎప్పటికీ ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఏదో చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుని, తండ్రి ప్రభువా ఈరోజు అంతా కాపాడు, పడుకుంటున్నాం, వాచ్మెన్ లాగా కాపాడు ప్రభువా అని ఏదో సింపుల్ ప్రేయర్ చేసుకుంటే ఆ ప్రార్థనకి ఎందుకు పనిచేయదు. మరలా తెల్లవారు లేచి ఏదో చేసుకోక ఇక తప్పదులే, ఇక అలవాటుగైనా చేయాలని చెప్పి ప్రభువా రాత్రి అంతా వాచ్మెన్ లాగా కాపాడు, ఈరోజంతా బాడీ గార్డ్ లాగా కాపాడు. ఆమేన్. ఇలాంటి ప్రార్థన కాదు. మన ప్రార్థనా జీవితంలో ఒక ఉజ్జీవం రాగాలి. దేవుని సన్నిధిలో మోకరించామంటే కన్నీటితో ప్రభు పాదాలని తడిపేటట్లుగా ప్రభుతో గోచాడి మనం ఎంత సమయం ప్రార్థిస్తున్నామో కూడా సమయం తెలియనంతగా మనం ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనా జీవితాన్ని దేవుడు చూసి సంతోషిస్తారు. అందరిలో నిన్ను ప్రత్యేకపరిచి ఘనపరిచి గొప్ప చేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోహాను పేతురులో ప్రార్థన చేసిన ప్రార్థన జీవితానికి ఫలితంగా మరలా వారు ఉజ్జీవించబడి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చారు. సంఘం అంతటిని శాసించగలిగే ఒక ఉన్నతమైనటువంటి హోదాని ప్రవ్విచ్చారు. పేతురు యోహానులు నడిచి వెళ్తుంటే వారి నీడ పడిన వారి సహితం బాగుపడేంతగా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము విశ్వాసమైన సేవకులమైన మేమైనా ఎవరిమైనా కావచ్చు, మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నప్పుడు మన యథార్థత కనపడాలి, మన భారం కనపడాలి, మన రోషం కనపడాలి, మన అత్యాసక్తి కనపడాలి. దేవునితో ఆ సహవాసంలో ఓ సంతృప్తికరమైనటువంటి దేవునితో అవినాభావ సంబంధము ఆయనకి కనపడాలి. దేవునితో ఎంత సమయం గడిపినా తక్కువే అన్నట్టుగా దేవునితో గడిపే అనుభవం. నీకు ఏ సమయం అయితే కొంత సమయం ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనుకుంటావో ఆ సమయాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయొద్దు. ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు ఉపయోగించగలిగితే ఒక శక్తివంతమైన భక్తిని మన జీవితంలో మనము కొనసాగించబోతున్నాం. అనేకులు కూడి ప్రార్థన చేసేటప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడల్లా మనం అనేకులతో కూడి ప్రార్థన చేయటానికి ఇష్టపడగలిగితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు చేసే కార్యాలు చాలా బలంగా ఉంటాయి. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన ప్రార్థన మనం చేద్దాం. ఇదిగో యేసయ్య ఎదుట ఒక గిన్నె ఉంది. ఆ గిన్నె తొలగించబడాలని ఆయన ప్రార్థన చేస్తూనే మరలా అంటారు, అయినను నా ఇష్టము కాదు, మీ చిత్తమే సిద్ధించుగాక. మీ చిత్తమే జరగాలి, మీ చిత్తానికి విరోధంగా నేను ఏదీ చేయను. మన ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన ఉండాలంటే, సాధ్యమైనంత వరకు ప్రభువా, నా జీవితంలో ఎలాంటి శోధన వచ్చినా ఆ శోధనని జయించే శక్తి నాకు ఇవ్వండి. జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు నా జీవితంలో వచ్చినా వాటిని జయించే శక్తి నాకు ఇవ్వండి అని ప్రార్థిస్తూ మరలా ఒక ప్రార్థన
అదే ప్రార్థనలో మనం ఉపయోగించవలసినటువంటి పదం ఏంటంటే, అయినను నా ఇష్టం కాదు, నా జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే, ఆ చిత్తమే, మీ దైవ చిత్తమే జరగాలని మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు చూడండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అనుకున్నట్టుగా జరగకపోతే కనుక చాలామంది దేవుని మీద కోపగిస్తారు. కొంతమంది అసలు దేవుడే లేడనేటువంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. కారణం ఏంటంటే, వారికి వచ్చిన శోధన, వారికి వచ్చిన సమస్య, వారికి వచ్చిన పరిస్థితి నిజంగానే అంత బాధాకరమైనదై ఉండొచ్చు. అయినను నువ్వు దేవుని చిత్తానికి అప్పగించుకుంటే దైవ చిత్తంలో ఉన్న వ్యక్తికి వచ్చిన నష్టాన్ని, దైవ చిత్తంలో వచ్చిన వ్యక్తి యొక్క ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దేవుడు అనుకూలంగా మార్చబోతున్నారు. మనం ఎంతైతే బాధపడ్డామో ఆ బాధ మరిపింప చేసే ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత మాత్రం నిరాశపడద్దు, దేవునిని అనుమానించవద్దు, ఆయనను నిందించవద్దు. దేవుడు లేడనేటువంటి బుద్ధిహీనమైన మాట ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా మాట్లాడవద్దు. దేవుడు ఉన్నాడు. ఆయన వేచి చూసినప్పుడు ఆయన ఏంటో చూపిస్తారు. తొందరపడి మనం మాట్లాడటం వలన మనము దైవద్రోహం చేసిన వారం అవుతాం. అందుకే యోబు గారు మనకు గొప్ప ఆదర్శం. ఇదిగో, నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆయన ఇచ్చారు, ఆయన తీసుకున్నారు. ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆనందంగా ఉండే సమయంలో ఆనందంగా ఉంటాను. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ప్రాణాల మీదకు కూడా వచ్చినప్పుడు అంతే సంతోషంగా భరిస్తాను, స్వీకరిస్తాను అన్నట్టుగా ఎవరైతే ఒక సమర్పణ జీవితం కలిగి ఉంటారో, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, పర్వతాలే తొలగిపోయినా, మెట్టలే తత్తరిలినా, నా కృప నిన్ను విడిసిపోదని వాగ్దానం చేసిన దేవుడు మీ జీవితంలో ఒకవేళ మీరు అనుకునేంత భయంకరమైన పరిస్థితులు ఏవో ఉండి ఉండొచ్చు, అలాంటి పరిస్థితుల్లో నుండి సహితం దేవుడు మనల్ని రక్షించగలరు, దేవుడు మనల్ని తప్పించగలరు, దేవుడు మనకు సహాయం చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు. ఈరోజు నీ పరిస్థితులు ఏమై ఉన్నా, ఈరోజు పరిస్థితులను బట్టి నీవు ఏమాత్రం కూడా దేవుని తక్కువ చేయొద్దు. రేపు దేవుడు చేయబోయే కార్యం వైపు నిరీక్షించు. దేవుడు చేసే అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభు సన్నిధిలో మనలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తున్నప్పుడు చాలామంది హేళన చేశారు. హేళన చేసిన ఆ రోజు యేసయ్య మౌనంగానే ఉన్నారు. ఆ మరణాడు కూడా మౌనంగానే ఉన్నారు. కానీ మూడవ రోజున పెల 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 బడబడ బడమంటూ భూకంపంతో కూడినటువంటి శబ్దంతో భూమి బద్దలై సమాధులు తెరవబడేంత శక్తివంతమైన కార్యాలు జరిగాయి. అవును, దేవుడు మౌనంగా ఉండవలసిన సమయంలో ఆయన మౌనంగా ఉంటారు. ఏ సమయంలో ఏ కార్యం చేయాలో అప్పుడే స్పందిస్తారు. కానీ మనమేమనుకుంటామంటే, దేవుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు స్పందిస్తాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాడు అన్నట్టుగా ఉంటుంది. ఆయనకు తెలుసు. ఆయన అనే మాట ఒక్కటే, కొల్డో, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం వస్తే నీవు చెప్పనక్కర్లేదు, నువ్వు అడగనక్కర్లేదు, నేనేం చేస్తా అద్భుతాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమయం వరకు, తగిన సమయం వరకు ఎవరైతే ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి ఉంటారో, ఈ అణిగి ఉండే సమయంలో నీకు నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నువ్వు తట్టుకోలేనంత దుఃఖము, వేదన నిన్ను వేధిస్తూ ఉండొచ్చు. చెప్పడానికి ఎన్ని కబుర్లైనా చెప్తావయ్యా, నీకేం అన్నట్టుగా ఉండొచ్చు. అయినను మన ఓర్పు సహనంతో కనిపెడితే, వేసి ఉంటే దేవుని గొప్ప కార్యాలు ఏంటో చూస్తాం. అయితే ఆ సమయం వరకు పట్టు విడవక బలవంతులంగా ప్రార్థిస్తూనే ఉండాలి. నిందలు, ఎటువంటి సూటిపోటి మాటలు, హేళన, దుఃఖము, అవమానం, సీదరింపులు ఏవైనా అనుభవించు. కానీ నీవు నిజంగా దేవునిపై ఆధారపడితే, దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన కొరకు కనిపెడితే ఆయన అద్భుతాలు చేయబోతున్నారు. ఆమేన్.